హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మన పర్సనల్ కార్స్ కానీ లేక జీప్స్ కానీ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ఏ విధంగా పర్చేస్ చేయాలి, అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఆల్సో ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ యాన్యువల్ పాస్ని మనం డిస్కస్ చేద్దాం. యాన్యువల్ పాస్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఫస్ట్ పాయింట్ పర్సనల్ వెహికల్ అయి ఉండాలి. అది మేబీ కార్ అవ్వచ్చు, జీప్ ఆర్ వ్యాన్, ఎనీథింగ్. సెకండ్ పాయింట్ యాక్టివ్ ఫాస్టాగ్ అనేది విండ్షీల్డ్కి స్టిక్ అయి ఉండాలి, ప్లస్ విత్ పాజిటివ్ బ్యాలెన్స్ 100-200 అలాగా. థర్డ్ పాయింట్ ఆ ఫాస్టాగ్ అనేది బ్లాక్ లిస్ట్ అయి ఉండకూడదు. ఇవి 3 క్రైటీరియా మ్యాచ్ అయితే మనం ఈ యాన్యువల్ పాస్ అనేది పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు మనం యాన్యువల్ పాస్ బెనిఫిట్స్, దాని డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. బెనిఫిట్స్ వచ్చేసి మనకి 1 year వ్యాలిడిటీ ఉంటుంది అండ్ ఇన్స్టెంట్లీ యాక్టివేట్ అయిపోతుంది పాస్. సో అక్రాస్ ఇండియా ఎనీ నేషనల్ హైవే ఆర్ ఎక్స్ప్రెస్ హైవేస్లో మనం 200 టోల్ క్రాసింగ్ అవ్వచ్చు. మనం క్యాల్కులేట్ చేసుకుంటే 200 విత్ 3075 మనకు ఈచ్ టోల్ ఆన్ యావరేజ్ 15 రూపీస్కి క్రాస్ అవుతాం. స్టిల్ వెరీ గుడ్, లాట్ ఆఫ్ మనీని మనం సేవ్ చేయొచ్చు. లేదు మనం సపరేట్గా వెళ్ళాలంటే వితౌట్ ఫాస్టాగ్ నార్మల్ బ్యాలెన్స్తో ఇన్ని టోల్ పాస్ అవ్వాలంటే మనకు చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది. ఎగ్జాంపుల్ మన ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ దగ్గర అయితే ఎవ్రీ కార్కి 65 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే తుమ్కూరు రోడ్లో అయితే తుమ్కూరు రోడ్ ఎక్స్ప్రెస్ హైవేలో 100 పైనే ఉంది బేస్డ్ ఆన్ రోడ్. సో అలా క్యాల్కులేట్ చేసుకున్నా మనకు లాట్ ఆఫ్ మనీ సేవ్ అవుతుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే లెట్సే మనం ఒక 7 monthsలో 200 టోల్స్ క్రాస్ అయిపోయాం. సో మనకి 0 లెఫ్ట్ అని చూపిస్తుంది ఇక్కడ. సో తర్వాత మనం నెక్స్ట్ మినిటే వేరే పాస్ కూడా తీసుకోవచ్చు. ఇయర్కి ఒకటే అన్నట్టు ఏం లేదు. ఇందులో ఒకటే ఒక డ్రాబ్యాక్ ఉంది. అదేంటంటే అది ఈ యాన్యువల్ పాస్తో ఓన్లీ మనం నేషనల్ ఆర్ ఎక్స్ప్రెస్ హైవేస్తోనే మనం పాస్ అవ్వగలుగుతాం. స్టేట్ హైవే టోల్ గేట్స్కి మాత్రం కన్ఫామ్గా నార్మల్ బ్యాలెన్స్ నుంచే కట్ అవుతుంది. ఇదొక్కటే ఈ డ్రాబ్యాక్ ఇందులో. యాన్యువల్ పాస్ని ఎలా పర్చేస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికైతే మనం రాజ్మార్గ్ యాత్ర ఎన్హెచ్ఏ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. ఈ ఐడిని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు నావిగేట్ అవ్వచ్చు. బుక్ ఆర్ వ్యూ పాస్ మీద క్లిక్ చేసి బుక్ నవ్ అని క్లిక్ చేయాలి. ఫాస్టాగ్ లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ వస్తుంది, దాంతో మనం అథెంటికేట్ చేయాలి. ఇక్కడ గెట్ పాస్ అని వస్తుంది. మనం మన వెహికల్ నెంబర్ ఎంటర్ చేయాలి. యువర్ వెహికల్ ఈజ్ ఇన్ఎలిజిబుల్, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నా వెహికల్కి ఒక ఎగ్జిస్టింగ్ పాస్ ఉంది. సో ఎగ్జిస్టింగ్ పాస్ ఉంటే అవి నెంబర్ ఆఫ్ టోల్ లెఫ్ట్ 0 అయితే తప్ప మనం వేరేది తీసుకోలేము. సో మీ వెహికల్ కనుక ఫస్ట్ టైం తీసుకున్నట్టయితే ఇక్కడ పేమెంట్ ఆప్షన్ వస్తుంది, ఫోన్పే, యూపీఐ, డిఫరెంట్ ఆప్షన్స్. దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు.